సన్మాన కార్యక్రమం జరపడం ఏమంటే ముఖ్యంగా ఆయన మన ఏరియాలోనే నల్లమలలోనే ఇక్కడ ఏరియాలోనే పుట్టి ఇక్కడే కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుండి మరి సహకరించినారు. దాదాపు 40 సంవత్సరాల క్రితమే రైతు సంఘం నాయకుడు. నేను వీళ్ళందరికీ నిద్రపోని ఇచ్చిండ్లే. ఎప్పుడప్పుడు కార్యక్రమాలు రోజు కార్యక్రమం పెట్టించిన ప్రతి కార్యక్రమంలోనూ మా రైతు సంఘం నాయకులు, సిపిఎం నాయకులు, సిపిఐ నాయకులు, నాగభూషణ్ నాయుడు గారు వీళ్ళందరినీ పార్టిసిపేట్ చేసి వీళ్ళందరినీ నిద్రపోనీయకుండా బడుగు బలహీన వర్గాల వారికి చేరువలో అన్ని కార్యక్రమాలు అమలు చేసి నాగభూషణ్ నాయుడు ఆర్థిక సహాయం కూడా అందించినాడు అన్నమాట. చాలా మందికి మేము చెప్పిన వాళ్ళందరికీ అనాథులు నాయుడు వాళ్ళు బాధపడుతున్నారు, నువ్వు అన్ని విధాలా ఆదుకోవాలంటే మా వెంబడి వచ్చి ఎంఆర్ఓ మా వెంబడి పిలుచుకొని పోయి ఆర్థిక సహాయము డబ్బుల రూపకంగా ఎంతో మందికి సహాయం చేసిన దాత మన నాగభూషణ్ నాయుడు. రైతులపై పోరాటం చేసిన వాళ్ళలో మా చంద్రమోహన్ రెడ్డి, మా సహోదరుడు చంద్రమోహన్ రెడ్డి ముఖ్య పాత్ర ఎంతో ఉంది దీంట్లో. ఇలాంటి వారందరూ సహకరించినందువల్లనే నాడు సమాజాన్ని ఒక రకంగా తీర్చిదిద్దినాము. అందువల్లనే మాకు ప్రస్తుతం ఈ అవార్డులు దక్కడానికి ముఖ్య గర్వకారణము. వీళ్ళందరూ సహకరించినందువల్లనే నేడు నాకు ఈ సన్మానాలు జరుగుతున్నాయి. వీళ్ళంతా అభిమానిస్తున్నారంటే నేను ఎప్పటికప్పుడు వీళ్ళందరినీ సమాయత్తం చేయడమే ముఖ్య కారణం. మాట్లాడితే ఈరోజు శుభదినం. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు జయరాం రెడ్డి గారికి మేము సన్మానం చేయడము చాలా సంతోషకరం. వారు ఇంతకు మునుపు కర్ణాటక ప్రభుత్వంతోనూ పలు సేవా సంస్థలతోనూ పలు అవార్డులు తీసుకున్నారు. ముఖ్యంగా వాటిలో భారత సేవారత్న అవార్డు ఒకటి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవితకాల పురస్కారం, నెంబర్ 3 అబ్దుల్ కలాం జీవితకాల పురస్కారం, నెంబర్ 4 బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, గుర్రం జేవా బుక్ ఆఫ్ రివార్డు, అనరీ గౌరవ డాక్టరేట్ పలు అవార్డులు స్వీకరించారు. ఈ అవార్డులు స్వీకరించి వారు ఈ జీవితాన్ని మరి సుఖ సంతోషాలతో గడపాలని, ముఖ్యంగా అలాంటి వారిని మన విలేకరులు కూడా ఆదర్శంగా తీసుకొని పలు సేవా కార్యక్రమాలు అవార్డులు అందుకోవాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన ఏం సేవలు అందించి అవార్డు వచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ గా సామాజిక సేవా కార్యక్రమాలతో కావచ్చు, మారుమూల పల్లెలో ఉంటున్నటువంటి వారి సమస్యలు, హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ తో వారికి కావాల్సినటువంటి సదుపాయాలు, మాలాంటి డాక్టర్ల సేవా కార్యక్రమాలు కావచ్చు, తర్వాత పలు సేవా కార్యక్రమాల గురించి పలు వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు స్వయంగా రెడ్డిపల్లి గ్రామస్తున్నటువంటి జయరాం రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఆద్యుడు. నేను కూడా రాజకీయాల్లో తర్వాత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి ఆద్యులు జయరాం రెడ్డి గారు. తర్వాత వచ్చేసి చిరంజీవి అభిమానిగా కూడా నేను బ్లడ్ డొనేట్ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, తర్వాత వచ్చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు, అనాథ సేవా కార్యక్రమాలు, నా వంతు సాయము, ఆర్థిక సేవా కార్యక్రమాలు, తర్వాత వచ్చేసి పలు సేవా కార్యక్రమాలు అనేటువంటి అన్నిటికీ ఆద్యులు జయరాం రెడ్డి గారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు యూత్ కూడా ఆదర్శంగా తీసుకొని పది సేవా కార్యక్రమాలు సేవించడానికి ముందుండాలని యువతకు మేము మా వంతు సలహాలు ఇస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు చాలా మంచి రోజు, ఆనందకరమైన రోజు. ఈ రోజు మా గురువు గారికి సన్మానం చేయడానికి బుట్టె నాగభూషణ్ నాయుడు డాక్టర్ గారు ఎంతో సహృదయంతో సార్ను పిలిపించి గౌరవించినాడు. అందుకు మేమందరం కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నాము. ఇందులోన మా జయరాం రెడ్డి గురువు గారు చాలా 89 నుంచి ఎన్నో అవార్డ్స్ ఎలా వచ్చిందంటే
విడోస్ గా ఉన్న అమ్మాయిలకి సహాయం చేయడము, పేద పిల్లలకి సహాయం చేయడము, ఎడ్యుకేషన్ పర్పస్ పైన సహాయం చేయడము, పేద రైతులకు సహాయం చేయడము, చిన్న పిల్లలకు, చేనేత కార్మికులకి, రైతు కార్మికులకి, ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉన్నా ఏ సమస్య ఉన్నా అక్కడికి వెళ్లి వాళ్ళకి తన ద్వారా సహాయం చేయకపోయినా ఎదుటి వ్యక్తులను సపోర్ట్ చేసి వాళ్ళందరి ద్వారా డబ్బు తీసుకొచ్చి పేదవాళ్ళకి సహాయం చేసినాడు. ఎన్నో అవార్డులు తీసుకున్నాడు. అందులో అవార్డు భారత సేవారత్న అంటే భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా మా గురువుగారికి రావడము మేము ఎంతో అసలు చెప్పలేము అంత ఆనందంతో ఉన్నాము. ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే జీవితకాల పురస్కారం రావాలంటే ఎంత కృషి పట్టుదల చేసింటే తప్ప అది రావడం అసాధ్యము. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం అంటే మనకి దేవుడిచ్చిన గౌరవ. అలాంటి వ్యక్తి అవార్డు రావడం కూడా చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మా గురువు గారి పేరు స్థిర స్థాయిగా నిలుస్తుందనే నమ్మకంతో నేను ఉన్నాను. ఉత్తమ రచయిత జర్నలిస్ట్ గా అంటే జర్నలిస్ట్ గా మన సమాజంలోని కాదు, గ్రామంలో కాదు, పల్లెలో కాదు, పట్టణాల్లో కాదు, ఎక్కడైనా సరే సమస్యలు అక్కడ వెళ్ళి తనంతా ఎంక్వైరీ చేసి అది పేపర్ న్యూస్ ఇచ్చి విలేకరుల ద్వారా తను గుర్తింపు తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంది. గుర్రం జాషువా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అంటే గుర్రం జాషువా అంటే మనకందరికి తెలిసిందే, మన పుస్తకాల్లో చదువుకున్నాము. అలాంటి వ్యక్తిది అవార్డు మా గురువుగారికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. మళ్ళీ వచ్చి ఇలాంటి అవార్డులు ఇంతే కాదు, జీవితకాలం తీసుకురావాలి. అతని ఆదర్శంగా మేము నిలవాలి. అతని ద్వారా మేము అతని అడుగుజాడల్లో పోవాలని ఎంతో కృషి చేస్తున్నాము. ఇక్కడున్న మా ఫ్రెండ్ చంద్రమోహన అన్న, బయ్యారెడ్డి అన్న, వెంకటరమణ, నాగభూషణ, రవి, నరసింహులు, మంజు అన్న, కులాయప, మీ అందరికి ఇవ్వండి. అందరము వాళ్ళందరి సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను కూడా ఇందులో భాగస్వామి కావడము నేను చాలా చేసుకున్న పూర్వజన్మ పుణ్యముగా భావిస్తున్నాను. గురువు గారికి మరీ పాదపద్మములకు నమస్కారం చేస్తున్నాను.